Hey guys, hope you people are doing good and I'm back with another video. ఈ రోజు అయితే నేను యూకేలో చదువుకున్న యూనివర్సిటీ ఎలా ఉంటుంది అని మీకు చూపించబోతున్నాను. నేను యూకేలో షెఫిల్డ్ హాలం యూనివర్సిటీ నుండి నా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు యూనివర్సిటీ ఎలా ఉంటుంది అండ్ నేను ఎందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను అని మీకు మొత్తం ఈ వీడియోలో చెప్తాను. నేను యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి 3 మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఫీజ్. నేను అన్ని యూనివర్సిటీస్తో కంపేర్ చేసిన. సో చేసిన తర్వాత నాకు ఈ యూనివర్సిటీలో ఫీజ్ చాలా అఫోర్డబుల్ అనిపించింది. అందుకని మెయిన్గా ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. మనకి 1 year కోర్సెస్ కూడా ఉంటాయి, కానీ మనకి ఓన్లీ జస్ట్ 1 year కోర్స్ తీసుకుంటే సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ రాదు. మనం ఇంటర్న్షిప్ చేస్తే ఏంటి అంటే మనకు సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ అవగాహన అనేది ఉంటుంది అండ్ వీసా కూడా మనకి ఒక 1 year ఎక్స్ట్రా వస్తుంది. మనం ఇంటర్న్షిప్ చేయడం వలన ఏంటి అంటే మనకి తర్వాత జాబ్స్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. థర్డ్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సిటీ. మనకి అదర్ సిటీస్తో కంపేర్ చేస్తే షెఫీల్డ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా పార్ట్ టైం జాబ్స్ విషయంకి వస్తే మనకి ఇక్కడ మోస్ట్లీ వేర్ హౌజెస్లో దొరుకుతాయి పార్ట్ టైమ్స్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అదొక రీజన్ నేను షెఫిల్డ్ హాలం యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి. మనకి డైలీ సేమ్ క్లాస్లో ఉండవు క్లాసెస్. డిఫరెంట్ బ్లాక్స్లో డిఫరెంట్ క్లాసెస్లో ఉంటాయి. మనకి ఎక్కడ ఉంది ఆ రోజు లెక్చర్ క్లాస్ అనేది ఎక్కడ ఉంది అని మన బ్లాక్ బోర్డ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మనం మన బ్లాక్ బోర్డ్కి వెళ్ళి చూసుకోవచ్చు ఆ రోజు ఏ బ్లాక్లో మన క్లాస్ ఉంటుంది అని. అండ్ మనకి ప్రొఫెసర్స్ కూడా కాలేజ్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, కానీ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం అపాయింట్మెంట్ సిస్టమే ఉంటుంది. సో మనం ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ప్రొఫెసర్స్ని కలిసి మన డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏ డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది మెయిన్ బిల్డింగ్లో. సో అక్కడికి వెళ్ళి మనకి ఏ డౌట్ ఉంటుంది, లైక్ దేనికి రిలేటెడ్ అని చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్స్ బుక్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకోవచ్చు.
యూనివర్సిటీ పక్కనే లైబ్రరీ ఉంటుంది. మా యూనివర్సిటీ లైబ్రరీ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను ఇప్పుడు. లైబ్రరీ 24 hours ఓపెన్ ఉంటుంది. కానీ మనం లోపలికి వెళ్ళాలంటే మన స్టూడెంట్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. స్టూడెంట్ కార్డ్ మనము ట్యాప్ చేస్తేనే లోపలికి యాక్సెస్ ఉంటుంది, లేదంటే వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు లోపలికి. అన్ని కోర్స్కి రిలేటెడ్ బుక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈవెన్ మన దగ్గర ల్యాప్టాప్స్ లేకపోయినా కానీ ఇక్కడ సిస్టమ్స్ ఉంటాయి, ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు. ఏ బుక్ కావాలన్నా కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏ కోర్స్కి రిలేటెడ్ అయినా కానీ. సో ఇక్కడ వచ్చి మనము మన అసైన్మెంట్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా అపాయింట్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడే మనం అటెండ్ అవ్వచ్చు. సపరేట్ రూమ్స్ ఉంటాయి, అవి మనం ముందే బుక్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మనకి కావాలి అని అనుకుంటే ముందే బుక్ చేసుకొని మన బ్లాక్ బోర్డ్ నుండి ఇక్కడ వచ్చి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా అపాయింట్మెంట్స్ ఉంటే ఇంకా పీస్ఫుల్గా చేసుకోవచ్చు అసైన్మెంట్స్ కూడా. అండ్ ల్యాప్టాప్స్ మనకి కావాలి అని అనుకుంటే ఇంటికి కూడా బారో చేసుకోవచ్చు. సర్టన్ టైం పీరియడ్ అని ఇస్తారు. ఆ టైం పీరియడ్ లోపు మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ చేయాలి. మనకు ఏదైనా ప్రింటౌట్స్ కావాలంటే కూడా లైబ్రరీలో తీసుకోవచ్చు. ప్రింటర్స్ అవైలబుల్ ఉంటాయి. మన స్టూడెంట్ కార్డ్ని టాపప్ చేసుకొని ప్రింటౌట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ బయట కంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది లైబ్రరీలో ప్రింటౌట్స్ తీసుకుంటే. సో మీరు ఏదైనా ప్రింటౌట్స్ కావాలి అని అనుకుంటే లైబ్రరీలో తీసుకోవడం చాలా బెటర్, మీకు చాలా మనీ సేవ్ అవుతాయి. That's all for today's video. Hope you people like this video and please do like, share and subscribe to my channel Telugu Vlogger Hamsa.